విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళీఘాట్ కాలనీలో ఓ ఇంటిలో దొంగతనంకు పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జిందాల్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 18 తులాల బంగార వస్తువులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఆయన వెల్లడించారు. వీధుల్లో బెలూన్లు అమ్ముతూ అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎస్పీ. అల్మీరా నుంచి అరౌండ్ 18 తులాలు గోల్డ్ ఆ రోజు దొంగతనం జరిగిందని గుర్తించడం జరిగింది. ఇమీడియట్ గా వచ్చి విజయనగరం 1 టౌన్ లో కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఇమీడియట్ గా విజయనగరం 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు, స్టాఫ్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు. వెళ్ళి సీసీటీవీ ఫుటేజెస్ చూశారు. సీసీటీవీ ఫుటేజ్ లో ఒక లేడీ, ఇద్దరు పిల్లలతో కనిపించింది. సో అక్కడ నుంచి ఆమె సీసీటీవీలో ఆమె ఒక ఆటో ఎక్కినట్టు, తర్వాత మన బస్ స్టాప్ కి ఆర్టీసీ బస్ డిపోకి వచ్చినట్టు ఆ రోజు గుర్తించడం జరిగింది. కానీ ఆ లేడీ ఎవరు అనేది ఆ రోజు ఇమీడియట్ గా మనం గుర్తించలేకపోయాము. అదే టైంలో విజయనగరం 2 టౌన్ పరిధిలో కూడా ఒక లేడీ సిమిలర్ ఎంఓతో ఇంకొక ఇంట్లోకి దూరి